మాజీ సర్పంచ్ బిల్లు రాక ఆస్తులు అమ్ముకొని ఉన్నాయన్నీ ఇది చేసి వాడుకలో లేని అంటే పాతబడినటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లోనే ఇల్లుగా మార్చుకొని ఇల్లు అమ్ముకొని బిల్లులు రాక సొంత భూమి అమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఊర్లో డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చేస్తే ఆ బిల్లులు రాక అప్పుల పాలై అప్పులు తీర్చేందుకు ఇల్లు భూమి జాగా ఇల్లు అమ్ముకొని దీన స్థితిలో పడ్డది పాపం సర్పంచ్ లావణ్య. ఇక ఇల్లు అమ్ముకురు కాబట్టి 700 ఇగో గవర్నమెంట్ స్కూలు పడవబడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఇలా పరిస్థితి ఏందనేది. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ఓ తాజా మాజీ సర్పంచ్కు నిలువ నీడ లేకుండా పోయింది. బిల్లులు రాక అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకున్న ఆ మాజీ సర్పంచ్ కుటుంబం గత్యంతరం లేని పరిస్థితుల్లో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతుంది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగుతాండ అంట. సంధ్యపైన లావణ్య ఈమె మాజీ సర్పంచ్గా పనిచేసింది ఆ ఊరికి. అయితే 2019లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికైంది. ఆ బిల్లుల తర్వాత వస్తే నమ్మకంతో అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది. అయితే అటు బిల్లులు రాలేదు, ఇటు అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులో లూకుంటారా అప్పుల వేధింపులు భరించలేక 2 ఎకరాల భూమి అమ్మింది. అయినా కూడా అప్పులు తీరలేదు. ఇక ఏం చేయాలి, ఉన్న ఇల్లును కూడా అమ్మేసి అప్పు తీర్చే ప్రయత్నం చేసింది. మరి ఇల్లు అమ్మేసి ఉండాలి, కిరాయి ఇంట్లో ఉండేందుకు కిరాయి కట్టే స్తోమత లేదు, అప్పుల పాలేరు కాబట్టి ఇంకా అదే చేస్తారని చెప్పేసి గ్రామంలో చిన్న ఇంట్లో లావణ్య కుటుంబం అద్దెకు చేరింది. ఇది కిరాయి ఇంట్లో కూడా ఉన్నారు. అయితే ఏమైంది, కరెంట్ షాక్ కొట్టి ఆ ఇల్లు యజమాని చచ్చిపోయిండు. మొన్న కరెంట్ షాక్ కొట్టి ఆ ఇల్లు యజమాని చచ్చిపోతే ఆ ఇల్లును కూడా ఖాళీ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఓనర్ చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు సాహుకార్యం చేసుకుంటారు. ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడ పోవాలో తెలియక మరి గ్రామంలో సమయానికి ఇంకో ఇల్లు దొరకలే. ఏం చేసేది, మూతబడిన ప్రభుత్వ స్కూల్ ఒకటి ఉంది. సామాన్లు గిన్నెలు గిలాసులు అన్నీ చదువుకొని పోయి పాపం ఆ స్కూల్లో కాపురం ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అప్పులు చేసి తర్వాత బిల్లులు వస్తాయని చెప్పేసి నమ్మి అప్పులు చేసి ఊరిని డెవలప్ చేసి రోడ్లు వేయించి మోరీలు తీపిచ్చి సీసీ రోడ్లు వేయించి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించి స్ట్రీట్ లైట్లు వేయించి ఇవన్నీ చేపిస్తే బిల్లులు రాలే. బిల్లులు తర్వాత వస్తాయని చెప్పేసి చేతులున్న పైసలు ఖర్చు పెట్టింది. ఇంకా ఆడిడ అప్పులు తెచ్చి పనులు తెప్పించింది. బిల్లులు వచ్చినాక తీసుకుందాం వాళ్ళకి దాని సర్పంచ్ కదా ఎవరైనా అప్పిస్తారు మరి అధికారంలో ఉన్నప్పుడు. ఏమైంది, అధికారంలో ఉన్న రోజులు ఆ బిల్లులు రాలే, బిల్లులు అట్నే ఉన్నాయి, అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, సర్పంచ్ పదవి అయిపోయింది. సర్పంచ్ ఉన్న రోజులు ఎవరో అడగలే, వస్తేలే బిల్లు వచ్చినాక రేపు వస్తే మాపు వస్తే అని నమ్మింది. కానీ ఆ బిల్లులు రాలేదు, సర్పంచ్ పదవి అయిపోయింది. మరి అప్పులు ఇచ్చిన ఊకుంటారా? ఊకొక అడిగేసరికి పాపం ఏం చేయలేదులోకి ఉన్న 2 ఎకరాల భూమి అమ్మింది, ఇల్లు అమ్మింది, అప్పులలో కట్టింది. ఓ చిన్న ఇంట్లో కిరాయికి ఉంటుంది, ఆ కిరాయికున్న ఇల్లు కూడా ఇల్లు ఓనర్ చచ్చిపోతే ఇల్లు కాల్ చేయాల్సిన పరిస్థితి, వేరే ఇల్లు దొరకలేదు. పాపం శిథిలావస్థలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది. దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాను, ఇంకేదైనా వేస్తాను, మాకు ఇంత ఆదర దొరుకుతుంది, నీడ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కోరుతూ ఉన్నారు. పాపం అంటే ఈ లోకల్ పరిస్థితే కాదు, రాష్ట్రంలో